బీజేపీ రాష్ట్ర నాయకులు పెళ్లి రామరాజుపై నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చేసిన దాడి ఖండిస్తూ యాదవ బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టి నాగమూర్తి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ బీసీలను అనగదొక్కేందుకు రెడ్డి సామాజిక వర్గం కుట్ర చేసిందని, అందులో భాగంగానే పిల్లి రామరాజు యాదవ్ పై దాడి జరిగిందని, ఆయన ఎదుగుదలను ఓర్వలేక బీజేపీ పార్టీ నుంచి పంపించాలన్న ఆలోచనతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ కూడా బీసీ అని, నల్గొండ జిల్లాలో మాత్రం ప్రత్యేకంగా రెడ్డి రాజ్యం నడుస్తుందని, బీసీలపై యాదవ్లపై దాడులు జరుగుతున్నాయని, వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే నాగం వర్షిత్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, నాగం వర్షిత్ రెడ్డి పిల్లి రామరాజుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడన్నా ఎట్లా పెట్టమంటే వాళ్ళే పెడుతున్నట్టు మీకు ఎందుకు పెడుతుర్రు? అరే దారుణమైన సంఘటన వరుసగా మరి యాదవులపై బీసీలపై దాడులు, మరి అగ్ర కులస్తులు అన్ని పార్టీల అగ్ర కులస్తులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ మరి దారుణంగా మరి నిన్న మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి యాదవుడు మరి పిల్లి రామరాజు యాదవ్ పై మరి బీజేపీ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30,000 పైచలకు ఓట్లు సాధించిన ఏకైక వ్యక్తి మరి పిల్లి రామరాజు యాదవ్. ఆయన బీజేపీ అధిష్టానం మరి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మరి ఆయనను తీసుకోవడం జరిగింది. మరి ఈ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మరి ఆయన పార్టీలోకి రావడాన్ని జీర్ణించుకోలేక మరి పిల్లి రామరాజు రాబోయే ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేగా ఎన్నికైతాడనే దురుద్దేశంతో నా సీట్ ఎక్కడ పోతుందని నాగం వర్షిత్ రెడ్డి కుట్రవన్నీ వారి అనుయాయులతోటి మరి నిన్న మరి బీజేపీ జిల్లా ఆఫీస్ నల్గొండ జిల్లా ఆఫీసులోనే మరి ఈ నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా దాడికి పాల్పడ్డాడు. ఖబర్దార్ వర్షిత్ రెడ్డి, మీ ఊకోవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల వెంట ఒక్కటైనా బిడ్డ క్షమాపణ చెప్పాలి, దగ్గరకు వచ్చి నువ్వు మీడియా ముఖంగా రావాలి. బీజేపీ ఆ అధిష్టానానికి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, ఈటల రాజేందర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నావు, ఇటువంటి దుర్మార్గులను బీజేపీ పార్టీలో ఉంచొద్దు, వెంటనే సస్పెండ్ చేయాలి. మేము సస్పెండ్ చేసేంత వరకు కూడా జాతీయ యాదవ కుల పోరాట సమితి నేను ఒక జాతీయ అధ్యక్షుడిగా ఇవాళ అన్ని సంఘాలు వచ్చినాయి. మరి ఇక్కడ మా బెల్లి నాగరాజు అన్న, అల్లివేనన్న, మా వెంకట నరసన్న అందరం కూడా అన్ని సంఘాల నాయకులం
యాదవ సంఘాలు బీసీ సంఘాలు అందరం కలుపుకొని వచ్చినాం. మేము ఆయన సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకునేదానిక ఇక్కడ నుంచి వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్ వర్షిత్ రెడ్డి, ఖబర్దార్. అగ్రకులాలు దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రోజులలో 42 రిజర్వేషన్ సమయంలో మాకు మద్దతు ఇవ్వాల్సి పోయి బీసీ నాయకులపై దౌర్జన్యం చేసి బాగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా అన్యాయం. ఈ రకంగా ఎదుగుతున్నటువంటి బీసీని ఓరలేక ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి వర్షిత్ రెడ్డిపై పై అధికారులందరూ కూడా చర్య తీసుకొని బీసీలకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక నిమిషం, ఇక్కడ నేను రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి స్టేట్ ఉపాధ్యక్షుడిని, మాజీ జెడ్పీటీసీ కేతపల్లి కూడా. అయితే నిన్నగాక మొన్న జరిగిన గ్రామ పంచాయతీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అగ్రకులాలకు బీసీలకు జరిగిన పోరాటాలు బీసీలలో పైచేయి జరిగింది. వర్షిత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోరి, మీ అంతం అనేది మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే స్టార్ట్ అయింది. అది జీర్ణించుకోలేక మీరు అగ్రకులాలు బీసీలని కిడ్నాప్ చేసి ఉచ్చబోసి ఇవన్నీ దుర్మార్గానికి చమరగీతం పడే రోజులు వస్తున్నాయి. బీసీల ఐక్యత పెరిగింది, చైతన్యమైంది. మీ ఆటలు రావు. ఇప్పటి నుంచి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. కానీ బీసీలను అనేదొక్తే మీరు అనిపోవటం ఖాయం. బీసీలను ఉచ్చబోస్తే మీరు ఉచ్చలాగిపోతారు. బీసీలదే ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్. పుట్టినరోజు సందర్భంగా నల్గొండ బీజేపీ కార్యాలయంలో జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జిల్లా కో కన్వీనర్ అయినటువంటి పిల్లి రామరాజు గారు అక్కడికి పోవడం జరిగింది. గతంలో 3-4 రోజుల నుంచి సర్పంచ్లని ఎన్నికైనటువంటి సర్పంచ్లని వార్డు మెంబర్లని సన్మానిద్దామని చెప్పడం జరిగింది. 3 సార్లు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళా ఈ రోజు కొంతమంది వచ్చారు, సన్మానం చేద్దామంటే రాష్ట్ర అధ్యక్షుడితో చేపిస్తామని మళ్ళా ఇదేంది అని ప్రశ్నించడం వల్ల నువ్వేంది అని అనడం ఇది సమంజసం కాదు. ఖబర్దార్, బీసీలని ఎదుగుతున్నటువంటి లీడర్లని ఒక 30,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ని ఒక కార్యకర్త అనడం ఇది చాలా దారుణం. ఇప్పటికైనా మీరు 100 సంవత్సరాలు దోచుకున్నటువంటి డబ్బులని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. సస్పెండ్ చేసేంత వరకు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బేషరతుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే బీజేపీ రాష్ట్ర అధిష్టానం వచ్చి వారిని క్షమాపణ చెప్పించేంత వరకు యాదవ సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.